నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయితే నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే నిన్నటి రోజున టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ యొక్క కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరిని కూడా నారా లోకేష్ గారు స్వయంగా కలిసి వాళ్ళ సమస్యలు విని దానికి సంబంధించి ఏదైతే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరడం జరిగింది. మరి మొత్తానికి నారా లోకేష్ గారే స్వయంగా ఇన్ని వేల మందికి సంబంధించినట్టు అర్జీలు తీసుకుంటూ ఉంటే మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఓకింత అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అఫ్సర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తల సమావేశాలు, అదేవిధంగా ఈ యొక్క ప్రజలతో మమేకోవడం కావచ్చు, సెక్యూరిటీని కాదనుకుని కూడా నేరుగా వీళ్ళే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా మంత్రులందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక డౌట్ అయితే ఉంది. దానినే నిన్న నారా లోకేష్ గారు బయటికి వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు వేల మందినైనా వచ్చిన తొలి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి దాకా అందరినీ కలిసి ఇంతమంది వస్తున్నారంటే మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రతిరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాల్సిందని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఏమంటారు ఈ అంశం గురించి? ఇక్కడ ఒక అంశాన్ని పోల్చి చెప్పాలి. మొట్టమొదట 2024 జూన్ 4 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు. ఆయన పాలనా హయాంలో కాకినాడకి సంబంధించిన ఒక తల్లి వికలాంగురైన తన కూతురుతోటి, తన కూతురు అనారోగ్యం రీత్యా వైద్యం చేయించుకోవాలి అని అంటే ఆ వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి తన ఇంటి స్థలాన్ని అమ్ముకొని ఆ కూతురికి వైద్యం చేయించుకోవాలి అని చెప్పని, అలా తన ఇంటి స్థలం అమ్ముకోవడానికి నాడు మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజాకు సంబంధించిన గన్మెన్ తన ఇల్లు ఆక్రమించుకునే ఉద్దేశంతో తన ఇల్లు అమ్ముకొనివ్వటం లేదు, నాకు నా ఇల్లు అమ్ముకొని నా కూతురికి వైద్యం చేయించుకోవడానికి సహాయం చేయండి అని చెప్పని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చింది. ఓకే, వస్తే ఆమెను కలవనివ్వక రోజుల తరబడి ఆమె తిరుగుతూ ఉండి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే. అయినను జగన్మోహన్ రెడ్డికి జాలి దయగలగల, ఆమెను కలవల. 2021 నవంబర్ 19 కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. ఆ బ్రీచే గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. అటువంటి ఆ గ్రామాల్లో ఒక రైతు శివారెడ్డి, ఆయన పేరు, ఆయన పొలం మొత్తం ఇసుక మెట్లు వేసిపోయింది. సహాయ పునరావాసాలు ప్రభుత్వం వైపు నుంచి అందటం వల్ల ప్రభుత్వం తరఫున త్వరగా మాకు ఇచ్చే సహాయం ఏదో త్వరగా ఏర్పాటు చేస్తే మా బతుకు మేము బతుకుతాము అని చెప్పని ఆయన అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన తర్వాత ముఖ్యమంత్రి మంజల్లవాడే కదా, మనోడే కదా, మన ఆలకించకపోతాడా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి తన కూతుర్ని తీసుకొని వచ్చాడు ఆయన తాడేపల్లి. రోజుల తరబడి ఆయన కాళ్ళు పీక్కుపోతున్నా, కళ్ళు పుసులు కడుతున్నా, ఆయనకు మాత్రం అపాయింట్మెంట్ దొరకటంలా. ఇక ఆయన ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు కూతుర్ని తీసుకొని. ఓకే, దాంతో ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? పోలీసులను పెట్టి అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించాడు. నీ పాలనలో ఒక బాధితుడు సహాయం చేయవయా అని చెప్పని నీ దగ్గరకు వస్తుంటే ఆయన స్పందించిన తీరది. అటువంటి పాలనను చూసిన తర్వాత 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకి తమ కష్టాలని చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని 5 సంవత్సరాలు ఎదురు చూస్తా గడిచిన ప్రజలకి ఒక ఆపద బాంధవులాగా ఎన్డీఏ కూటమి కనపడింది. లోకేష్ వందలాది మంది సందర్శకులతోటి ప్రజా దర్బార్ పేరిట ప్రతిరోజు వినతులు తీసుకుంటా ఉన్నాడు. నిన్న జరిగింది 70వ ప్రజా దర్బార్ తనది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో తాను కార్యాలయానికి వస్తున్న రోజు ముందుగా ప్రజలకు తెలియజేసి ఆ రోజు అక్కడికి వస్తున్న వందల వేలాది మంది అవసరార్థులు, అంటే వాళ్ళకున్న అవసరాల రీత్యా వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళని కలుసుకొని వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు విని వాళ్ళ వినతులు స్వీకరించి అప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ బిగిన్ చేశారు, ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. ప్రతి వారానికి సంబంధించి ఒక క్యాలెండరు, పలానా రోజు పలానా నాయకులు కూర్చుంటారు, పలానా రోజు పలానా నాయకులు కూర్చుంటారు, మీరు వచ్చి మీ వినతులు ఇవ్వచ్చు అని చెప్పని దాన్ని నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది చూసిన తర్వాత స్ఫూర్తి పొంది జనసేన కేంద్ర కార్యాలయంలో వాళ్ళు కూడా వినతులు తీసుకోవటం మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళు వినతులు తీసుకోవటం మొదలుపెట్టారు. అంటే ముగ్గురు అధికార భాగస్వాములు వినతులు తీసుకుంటున్నారు. తర్వాత గత సంవత్సరం
ప్రభుత్వమే అధికారికంగా ఇవాళ వస్తున్న వినతుల్లో ఎక్కువగా రెవెన్యూకి సంబంధించినవి ఉంటున్నాయి కాబట్టి అసలు రెవెన్యూకి సంబంధించి ప్రజలకు ఉన్న సమస్యలేంటో ఆలకిద్దాము అని చెప్పని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వేల రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సుమారుగా 3,60,000 ఫిర్యాదులు వచ్చినాయి ప్రజల నుంచి. సర్వేలో తప్పులు కానీ, ఆన్లైన్ చేసినప్పుడు వీళ్ళ సర్వే నెంబర్ పక్కవాడి దాంట్లో పట్టడం కానీ, లేదు వీళ్ళ భూమి ఎవరైనా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాయి కానీ, వీళ్ళ భూమి వేరే వాళ్ళ పేరిట ఆన్లైన్ అయ్యి ఉంటే వాళ్ళు దాన్ని బేరం పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కానీ, ఇట్లా రకరకాల సమస్యలు 3,60,000 ఫిర్యాదులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు మరి ఇన్ని ప్రజా దర్బారు కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇన్ని వేల వినతులు, 3 అధికార భాగస్వామ్య పక్షాల కార్యాలయాల్లో నిరంతరం జరుగుతున్న ప్రజా దర్బార్లు, అక్కడ అందుతున్న వినతులు ఇన్ని వస్తున్నా కూడా మరి నిన్నటి రోజున లోకేష్ గారు కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు అని చెప్పని ఒక ప్రకటన ఇవ్వగానే 5,000 మంది వచ్చారు లోకేష్ గారిని కలవటానికి. 4 గంటల సేపు తను నిలబడుండి అందరి దగ్గర వినతులు తీసుకొని అప్పుడు తనకి అర్థమైంది ఎందుకు వీటిలో చాలా ఇష్యూస్ పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారినో లోకేష్ గారినో కలిసి విన్నవించాల్సిన వినతులు కాదు. గ్రామ స్థాయిలో ఆ గ్రామ స్థాయిలో ఒక నాయకుడు ఉంటాడు కదా పార్టీకి. యాక్చువల్గా ప్రతి ఓటర్కి ఎమ్మెల్యేతో కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఆ ఊర్లో ఉండే నాయకుడిని అప్రోచ్ అవుతారు. నేను 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు మా ఊరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను నాకు 24 నుండి 25 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి 34 నుండి 35 వచ్చే వరకు తెలుగుదేశం రూలింగ్లో ఉన్న 10 సంవత్సరాలు నేను విలేజ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఎవరైనా ఒక సమస్య ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు. ఆ రోజున నా ఏజ్ చిన్నది కాబట్టి నన్ను ఎక్కువగా అందరూ బాబు బాబు అనేవాళ్ళు. బాబు ఈ అవసరం ఉంది, ఈ పని ఉంది అని వచ్చేవాళ్ళు. అది మన స్థాయిలో పరిష్కరించగలిగేది అయితే ఏముంటాయి, వాళ్ళకు ఉండే సమస్యలు ఏముంటాయి? రేషన్ కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు ఎంటర్ కాలేదనో, లేదు వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకుంటే ఎక్కడైనా పనికి పెట్టించి మనం, వాళ్ళ పెన్షన్ వ్యవహారము, వాళ్ళకు ఉండే చిన్న చిన్న అవసరాలు, వాటిని గ్రామ స్థాయిలో మనకున్న పరిచయాలతో మనమే పరిష్కారం చేయొచ్చు. చాలా ప్రధానమైన సమస్యలన్నీ ఆ గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. ఒకవేళ గ్రామస్థాయి నాయకుడిగా మన ఇన్ఫ్లుయెన్స్ సరిపోలేదు, మన ఎంపీపీ ఉంటాడు, లేదు అంటే మన ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఏదైనా కొన్ని సమస్యలు మన స్థాయిని మించినవి ఉన్నాయి, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారికి చెప్తాం, ఇతను మన గ్రామస్తుడు, మన పార్టీకి ముఖ్యమైన వ్యక్తి, ఇతని ఈ పని ఉంది, ఆయన పూనుకుంటాడు. ఎందుకు? తీసుకొచ్చింది మనం కాబట్టి. ఆ గ్రామ స్థాయిలో పార్టీ మెయింటెనెన్స్ చూసేది మనం కాబట్టి, రేపు రోజున ఓటర్ను బూత్ వరకు తీసుకొచ్చేది మనం కాబట్టి, ఓటర్ ఇంటికి వెళ్ళి ఓటు అడిగేది మనం కాబట్టి, డెఫినెట్గా ఎమ్మెల్యే అక్కడ మన మాట సీరియస్గా కన్సిడర్ చేస్తారు. మనలాంటి నియోజకవర్గంలో ఒక 50-60 గ్రామాలు ఉంటాయి. ఈ 50-60 మందే ఎమ్మెల్యే గెలవటం ఓడటం అనేది డిసైడ్ చేసేది. ఈ 50-60 మంది ప్రజలకు యాక్సెసిబుల్గా ఉండి ప్రజల సమస్యల పట్ల స్పందించే వాళ్ళు అయ్యి ఉండి ఏమవుద్ది, 5 సంవత్సరాల టెన్యూర్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ అవసరం రీత్యా మహా అయితే 1-2 సార్లు మన దగ్గరకు వస్తారంతే. ప్రతిరోజు ఎవరి కష్టం, ఎవరి కూలి పని, ఎవరి జీవితం, ఎవరి ప్రయాణం వాళ్ళదే. వాళ్ళకి ఎప్పుడో ఏదో ఒక అవసరం వచ్చిన రోజు మనం గుర్తొస్తాం, మన దగ్గరకు వస్తారు. మనకు మాత్రం పంచాయతీ ఎలక్షను, ఎంపీటీసీ ఎలక్షను, పార్లమెంట్ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను, ప్రతి సందర్భం వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం. మన మాట ఆలకించి వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. ఆ ఓటు వేయించుకున్నందుకు గాను వాళ్ళ అవసరం వచ్చిన రోజు మనం స్పందించామా లేదా, వాళ్ళు అదే చూసేది. పని అయినా అవ్వకపోయినా సరే, ఇప్పుడు మనం నిజాయితీగా పనిచేసి వాళ్ళ కోసం నిలబడి దానికోసం సీరియస్గా కనుక ఎఫర్ట్ చేసి, మనతో పాటు ఆ గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళే కదా, మన చిత్తశుద్ధి మనం ఎంతవరకు ప్రదర్శించామో, నాటకం ఆడామా, నిజాయితీగా పనిచేసామనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. మనాడు తన ప్రయత్నం తాను చేశాడు, మన అవసరంలో మనకి స్పందించాడు, మన వెనక వచ్చాడు, ఆ పని చేయడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. రూల్స్ సహకరించలేదు, అవ్వలేదు మన పని అని అర్థం చేసుకుంటారు. పని కాకున్నా కూడా, పని అయితే అరే మన ఆడి దగ్గరికి వెళ్ళాం, మనకు పని చేసి పెట్టాడు అని చెప్పని జీవితకాలం లాయలుగా ఉంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా సర్వైవ్ అవుతుంది అని అంటే గ్రామ స్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలమైన పునాదుల కారణం. అటువంటి దగ్గర వికలాంగులు మాకు 3 చక్రాల మెకనైజ్డ్ ట్రైసైకిల్ ఇప్పించండి, మాకు పెన్షన్ ఇప్పించండి అని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ఎందుకు వస్తున్నారు? అక్కడ ఈ కనెక్టివిటీ దెబ్బతింది. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే,
వీళ్ళకి యాక్సెస్ లేకుండా పోతున్నారు. లేదు వీళ్ళైనా సరే ఏంట్లే బొచ్చు వీళ్ళ దగ్గరికి వెళ్ళేది, మనం లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పని అతి తెలివి వ్యవహారాలన్నా నడుస్తున్నాయి. అసలు నీకు రావాల్సిన అవసరం లేదు ఇక్కడ దాకా. గ్రామస్థాయి నాయకుడు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే, స్పందించే గుణం గలవాడు అయితే, ఎందుకంటే నేను 10 ఏళ్ళు పనిచేస్తున్నా కాబట్టి నేను ఎలా వ్యవహరించేవాడినో నాకున్న అనుభవం మీద చెప్తున్నా. నేను ఖచ్చితంగా ఆ సమస్య ఎమ్మెల్యే దాకా కూడా అవసరంలా. ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్, ఇప్పుడు పెన్షన్స్, ఇటువంటి అంటే ఒక స్థాయి పనులు ఏవి కూడా, పోలీస్ స్టేషన్ వ్యవహారం కూడా నేను ఎప్పుడు 10 ఏళ్లలో నాడు మా ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజా గారిని, అన్న పోలీస్ స్టేషన్కి నువ్వు ఒకసారి ఫోన్ చేయని కూడా నేను ఎప్పుడు చెప్పించుకోలే. నా స్థాయిలో నాకే అయిపోయాయి పనులు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ గ్రామ స్థాయిని, మండల స్థాయిని, ఎమ్మెల్యే స్థాయిని కూడా దాటి ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నాయి అంటే, అక్కడ 100కి 100 పాళ్ళు ప్రజలకి క్యాడర్కైనా కనెక్టివిటీ మిస్ అయింది, క్యాడర్కి ఎమ్మెల్యేకైనా కనెక్టివిటీ మిస్ అయింది. ఎమ్మెల్యేని కూడా దాటి రాష్ట్రం మొత్తం ఎక్కడో అనకాపల్లి నుంచి, సత్సాయి జిల్లా నుంచి కూడా మంగళగిరి వరకు వాళ్ళు వ్యయప్రయాసాలకు వచ్చి ఎందుకు వస్తున్నారు ఇక్కడ దాకా? రావాల్సిన అవసరం లేదు. అంతిమంగా నేను ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత, ఇప్పుడు లోకేష్ గారిని కలిసినాక వాళ్ళు ఇచ్చిన వినతి చూసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది కదా పని గ్రావిటీ ఏంటి అనేది. అది ఎక్కడ పరిష్కారం అవ్వాలో కూడా ఆయనకు అర్థమవుతుంది కదా. 100కి 99% పనులు ఎమ్మెల్యే స్థాయిలోనే ఫిల్టర్ అయిపోవాల్సిన పనులు, వాటిలో అవి ఇక్కడ దాకా రావాల్సిన నెక్స్ట్ లేదు. ఇదే అంశాన్ని లోకేష్ గారు కూడా నిన్న ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందుబాటులో ఉన్న నాయకులతో మాట్లాడతా, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమర్థంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండాలి, ప్రతిరోజు ఒక మంత్రి అందుబాటులో ఉండే విధంగా చూడండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గానికి సంబంధించి వారానికి ఒక రోజు ఆయన అందుబాటులో ఉండాలి, ప్రజా దర్బార్ ఆయన నిర్వహించాలి. అసలు ప్రజలకి అంత శ్రమ ఎందుకు? వాళ్ళ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు. లిటరల్గా మాట్లాడుకుంటే ఆ గ్రామస్థాయి నాయకుడు ఉన్నాడు కదా, బాధ్యత కలిగిన నాయకులు అంటే పార్టీ కోసం కొవ్వొత్తులా కరిగిపోయిన వందల వేల మంది నాకు తెలుసు. మా సహచరులు ఎంతమంది ఆర్థికంగా కుదేలైపోయారో కూడా నాకు తెలుసు. పార్టీ అనే వ్యసనంతో, స్థానిక నాయకత్వం అనే భ్రమతోటి ప్రజలు వచ్చి మాకు ఈ పని ఉంది అని చెప్పని చెబితే సొంత ఇంటిని, సొంత ప్రైవేట్ లైఫ్ని కూడా వదిలేసుకొని ఆ పనులు పూర్తి చేస్తే, ఆ పనులు పూర్తి చేస్తే ఏమొస్తుంది? పార్టీకి ఒక ఓటు వస్తుంది, ఇతనికేం రాదు. అటువంటి వేలాది మంది కార్యకర్తల పుణ్యమే తెలుగుదేశం పార్టీ వాళ్ళ 43 సంవత్సరాల పాటు ఆ ప్రస్థానం కొనసాగించడం. నేటికి అటువంటి అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉన్నారు. అయితే ఇక్కడ కొంత కనెక్టివిటీ మిస్ అవడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు కొత్త జనరేషన్ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చారు. వాళ్ళల్లో చాలామంది ఈ రాజకీయపు మూలాల నుంచి ఎదుకొచ్చిన వాళ్ళు కాదు, వేరే వేరే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కెరీర్లో సక్సెస్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదించుకొని కేవలం ఆ ప్రాతిపదిక మీద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ అసలు ఎమ్మెల్యే రోల్ ఏంటో వాళ్ళు ఇప్పటికీ అవగాహన చేసుకోలేదని అనుకుంటున్నాను నేను. ఎమ్మెల్యే అనేది ఒక స్థాయి, హోదా అనుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యే ఎంత బాధ్యతాయుతమైన పదవి, ఆ ఎమ్మెల్యే పదవి మూలన, ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా ఎన్ని వందల వేల మంది జీవితాల్లో మార్పు తేవచ్చు, ఎన్ని గ్రామాల స్థితిగతులు మార్చవచ్చు అనేది వాళ్ళు ఎప్పటికీ రియలైజ్ కావట్లా. దాని ఇంపాక్టు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీద, వాళ్ళ మీద బడ్డెన్ పెరిగిపోతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా నుంచొని వందలాది దరఖాస్తులు ఆయన తీసుకోవటం ఏంటి? ఇక్కడ వరకు వస్తున్నారు అంటేనే మొత్తం ఈ హైరార్కీ ఫెయిల్ అయినట్లు లెక్క. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి దాటి, జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయి వరకు వస్తున్నారు అని అంటే మొత్తం పార్టీలో దశాబ్దాలుగా ఉన్న ఈ హైరార్కీ, ఆ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయినట్లు లెక్క. ఇది ఫెయిల్ అయిన రోజు పార్టీ భవిష్యత్తుకు కూడా ముప్పది. కాబట్టి ప్రజలతో గ్రామస్థాయి నాయకుడికి కనెక్టివిటీ ఉంటుంది, గ్రామస్థాయి నాయకుడికి ఎమ్మెల్యేతో యాక్సెస్ ఉండాలి, ఎమ్మెల్యే స్థాయి దాటి ఓ సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద అమౌంట్ శాంక్షన్ చేయించాలి, ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. యూజువల్గా ఆ నామ్స్ ప్రకారం అయితే ఎమ్మెల్యే లెటర్ పెడితేనే సీఎంఆర్ఎఫ్ వచ్చేస్తుంది. కానీ కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఏదో చాలా పెద్ద డిసీజ్ ఉంటుంది, ఏ లివర్ ట్రాన్స్ప్లాంటేషను,
ఇట్లాంటి ఖరీదైన వైద్యాలు ఉంటాయి. స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇన్సెంటివ్గా ఇవ్వాల్సిన ఎస్టీ ఉంటాయి. అటువంటి వాటి కోసం ఆయన ముఖ్యమంత్రి గారిని కలవాల్సి ఉంటుంది తప్ప ప్రతి అవసరానికి సామాన్య పౌరుడు లోకేష్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరంలా. ఈ విషయాన్ని నిన్న లోకేష్ గారు కూడా తెలియజెప్తా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో కూడా జరగాలి అని చెప్పని. అదే సందర్భంలో నేను ఆయన పార్టీ వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టారు. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటా, చాలామంది సీనియర్ నాయకులు ఎందుకు స్పందించరు? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ మేమే 9,000 వీడియోలు నేను యూట్యూబ్లో మాట్లాడా, కొన్ని వందల శాటిలైట్ ప్యానల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. మాకేమీ ఎమ్మెల్యే ఎంపీ పదవులు రావు, కానీ ఆ పదవులు దక్కించుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇవాళ వైసీపీ నుంచి అంత దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నప్పుడు, అంతగా మసిపూసి మారేడికాయ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సీనియర్ నాయకులు కనుక వాళ్ళు మాట్లాడితే దాని గ్రావిటీ వేరుగుంటుంది కదా. దాన్ని ప్రాపర్గా కౌంటర్ వాళ్ళు చేయగలిగితే ఒక సామాన్యుడు మాట్లాడిన దానికన్నా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అదే విషయాన్ని నిన్న లోకేష్ గారు చెప్పడం జరిగింది. జోగి రమేష్ తప్పు చేసి కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నప్పుడు సీనియర్ నాయకులుగా ఉన్న మీరెందుకు స్పందించడం లేదు అని చెప్పని, అతను కులాల ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు మీరు బీసీ నాయకులుగా ఉండి మీరు దాన్ని కౌంటర్ చేయాలి కదా అని చెప్పని మాజీ ఎంపీ ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారి గురించి కూడా ప్రశ్నించడం జరిగింది అక్కడే. అలాగే కావలిలో మన సుబ్బనాయుడు గారు చనిపోయినప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి గారి వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆయన కూడా పిలిచి మందలించడం జరిగింది. మీకన్నా సీనియర్, అతను త్యాగం చేస్తేనే మీకు టికెట్ వచ్చింది, అతను చనిపోతే మీరు పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పని ప్రశ్నించడం జరిగింది. ఈ లోపాలు ఉన్నాయి శాసనసభ్యుల్లో. ఈ లోపాల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ అయోమయానికి గురవుతూ ఉన్నారు, అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. నీ సొంత సైన్యం అసంతృప్తికి గురి కావటం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి ఖచ్చితంగా గత వారం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే వారంలో ఒకరోజు నేను పార్టీ కోసం స్పెండ్ చేస్తాను, లోకేష్ ఒకరోజు స్పెండ్ చేస్తాడని చెప్పిన దానికి అనుగుణంగానే నిన్న లోకేష్ కార్యాలయానికి రావటం, అటు ప్రజల నుంచి వినతులు తీసుకోవటం, ఇటు పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి చర్చించటం, సూచనలు సలహాలు ఇవ్వటం, ఆదేశాలు ఇవ్వటం, మందలించటం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీరిరువురు తప్పనిసరిగా వారానికి చెరొక్క రోజు కనుక పార్టీ కేంద్ర కార్యాలయంలో స్పెండ్ చేసి పార్టీ నిర్వహణ మీద కూడా దృష్టి పెడితే, ఆయన మీద ఇప్పటివరకు ఏమంటున్నారు, మీరు పాలకుడుగా అడ్మినిస్ట్రేషన్ మీద చూపించినంతటి ఆసక్తి రాజకీయాల మీద చూపించడం లేదు అంటున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాలకులుగా అభివృద్ధితో పాటు సైమల్టేనియస్గా రాజకీయాలు, రాజకీయ పార్టీ నిర్వహణ, ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా దృష్టి పెడితే 100కి 100 పాళ్ళు ప్రత్యర్థులకి వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.